ఈ వీడియో ఐపీఎల్లో విరాట్ కోహ్లీ, ద రైస్, ద రూల్ అండ్ ద ర్యాంపేజ్ గురించి మాట్లాడుకుందాం. విరాట్ కోహ్లీ, ద రైస్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. నంబర్ 1, విరాట్ కోహ్లీ, ద రైస్. కోహ్లీ 2008 నుండి 2013 వరకు ఒక ప్లేయర్గా ఎలా రైజ్ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనం 2008కి వెళ్దాం. అది ఐపీఎల్ మొదటి సీజన్. ఆ సీజన్లో 14 మ్యాచెస్ ఆడిన ఆర్సీబీ కేవలం 4 విజయాలతో చివరి స్థానంలో ఉన్నప్పటికీ ఒక్క 19 సంవత్సరాల కుర్రాడు మాత్రం 165 పరుగులు చేసి అదరగొట్టారు. ఇక్కడే విరాట్ కోహ్లీ కింగ్ కోహ్లీ అవ్వడానికి తొలి అడుగు పడింది. ఆ తర్వాత రెండవ సీజన్లో విరాట్ కోహ్లీ తన ఆట తీరును మరింత ఇంప్రూవ్ చేసుకొని 246 పరుగులు చేశారు. అదే జోరుని థర్డ్ సీజన్లో కూడా కంటిన్యూ చేసి 307 పరుగులు చేశారు. దీంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయింది. బట్ ముంబై ఇండియన్స్తో జరిగిన సెమీఫైనల్లో 35 పరుగులతో ఓటమి చూసింది. 2011లో విరాట్ కోహ్లీ మరింత మంచి ప్రదర్శనతో ఆర్సీబీలో స్థిరపడ్డారు. ఇన్ఫ్యాక్ట్ ఈ సీజన్ కోసం ఆర్సీబీ కోహ్లీని ఒక్కరిని మాత్రమే రిటైన్ చేసుకుంది. తన బ్యాటింగ్ తీరును మరింత మెరుగుపరుచుకొని ఏకంగా 557 పరుగులు చేశారు. మరోసారి అందరి చూపుని తన వైపుకు తిప్పుకున్నారు. అంతేకాదు ఆ సీజన్లో ఆర్సీబీ మొదటిసారి ఫైనల్కి కూడా చేరి రన్నర్గా నిలిచింది. ఫైనల్లో కూడా కోహ్లీ కీలక ఇన్నింగ్స్ ఆడినప్పటికీ రన్నర్గా నిలిచింది. అఫ్కోర్స్ ఈ సీజన్లో క్రిస్ గేల్ 608 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నారు. ఐపీఎల్ 2011 రన్నర్గా నిలిచిన ఆర్సీబీ ఐపీఎల్ 2012లో నెట్ రన్ రేట్ డిఫెన్స్తో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో నిలిచింది. అయినప్పటికీ విరాట్ కోహ్లీ ఆ సీజన్లో 2 హాఫ్ సెంచరీస్తో 364 పరుగులు చేశారు. అలానే విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్ మధ్య 204 భారీ పరుగుల పార్ట్నర్షిప్ ఏర్పడింది. సో ఈ 5 సంవత్సరాలు ప్లేయర్గా రైజ్ అయిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత కెప్టెన్గా ఎలా రూల్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ, ద రూల్. గత 5 సంవత్సరాలు ప్లేయర్గా ఆడిన విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఆడిన 9 సంవత్సరాలలో ఆర్సీబీని 4 సార్లు ప్లే ఆఫ్స్కి తీసుకెళ్లారు. 2016 ఐపీఎల్ సీజన్ విరాట్ కోహ్లీ కెరియర్లోనే ఒక టర్నింగ్ పాయింట్. ఆ సీజన్లో కోహ్లీ ఏకంగా 973 పరుగులు చేశారు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్లో హైయెస్ట్ రన్స్. ఈ రికార్డ్ నెలకొల్పి 8 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ బ్రేక్ చేయలేకపోతున్నారంటే అర్థమవుతుంది కోహ్లీ ఆ సీజన్లో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారో. ఆ సీజన్ విన్నర్ ఆర్సీబీఏ అని అనుకున్నాం. బట్ లాస్ట్ మినిట్లో ఒక ప్లేయర్ ఆర్సీబీ ఆశని నిరాశ చేశారు. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్, విరాట్ కోహ్లీ, ద ర్యాంపేజ్. 2022లో కెప్టెన్ అనే ప్రెజర్ నుండి బయటకు వచ్చారు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత సీజన్లో ఒక ఫ్రీ బర్డ్ లాగా రెచ్చిపోయి ఆడారు. ఎస్పెషల్లీ లాస్ట్ సీజన్లో ఆర్సీబీ గ్రేటెస్ట్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ విరాట్ కోహ్లీ కూడా. ఏకంగా 741 పరుగులు చేసి మరోసారి ఆరెంజ్ క్యాప్ అందుకున్నారు. సో ఓవరాల్గా 2008 నుండి 2024 వరకు ఒకే టీంకి ఆడిన విరాట్ కోహ్లీ ఆర్సీబీ గెలుపులో కీలకంగా వ్యవహరించారు. మరి ఒకవేళ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2025లో మరోసారి ఆర్సీబీ కెప్టెన్ అయితే ఎలా ఆడుతారో చూడాలి. మరి తొలి టైటిల్ అందిస్తారా? మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.